నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ గాంధీ భవన్ వద్ద నిరసన. భారీగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను తీసుకొని పోతుంటే తెలంగాణ ప్రభుత్వం చేతులు కట్టుకొని కూర్చోవడం సరికాదు. జలదోపిడీని ఆపాలని వికారాబాద్ జిల్లా పరిగి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి డిమాండ్. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల వ్యాప్తంగా రోడ్లు అస్తవ్యస్తం. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు. ఇరవై సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూమిని తీసుకుంటే ఎలా బ్రతకాలి? రాజన్న సిరిసిల్ల జిల్లాలో అటవీ శాఖ అధికారుల తీరుపై ప్రశ్నిస్తున్న రైతులు. నిజామాబాద్ జిల్లా పూసల బస్తీకి కరోనా సెగ. కరోనా తీవ్రత దృష్ట్యా షాపులు మూసివేయాలని వర్తక వ్యాపార సంఘాల నిర్ణయం. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇండియాను రక్షించాలంటూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. आज हम अपने एआईसीसी प्रेसिडेंट श्रीमती सोनिया गांधी जी के आदेशानुसार और अपने पीसीसी प्रेसिडेंट कैप्टन उत्तम कुमार रेड्डी जी के आदेशानुसार धरना करें। हमारा प्लान जो है राजभवन जाने का था, सेव इंडिया सेव डेमोक्रेसी के लिए धरना था, क्योंकि अगर देखेंगे पूरे हिंदुस्तान में बीजेपी की तानाशाही हुकूमत चल रही है और राजस्थान में जबकि हम अक्सरियत से हैं, मेजॉरिटी से हैं, लेकिन फिर भी वहाँ के एजेंट का रोल अदा कर रहे हैं, असेंबली को बिठाने नहीं दे रहे हैं। जबकि हम कांग्रेस पार्टी वहाँ मौजूद थे, गवर्नमेंट में थी कांग्रेस पार्टी, लेकिन उसके बावजूद अगर देखा जाए हर जगह हिंदुस्तान में बीजेपी की तानाशाही और मनमर्जी चल रही है। इससे पहले भी गोवा में हम मेजॉरिटी से जीते थे, असम में मेजॉरिटी से जीते थे, मणिपुर में मेजॉरिटी से जीते थे, लेकिन वहाँ पे भी बीजेपी सरकार जो है अपनी मनमानी करी है, तानाशाही करी है और वहाँ पे अपनी गवर्नमेंट बनाई है। इसीलिए जब से बीजेपी सरकार और नरेंद्र मोदी आए हैं, तब से हिंदुस्तान की आइन की धज्जियां उड़ाई गई हैं, हिंदुस्तान के आइन के खिलाफ चीज़ें की गई हैं, हिंदुस्तान को बांटा गया है मज़हब के नाम पे, कास्ट। इसलिए हम आज धरने के लिए यहाँ पे गांधी भवन में थे, लेकिन हमारे को राजभवन जाने नहीं दिया। पुलिस वाले हमारे को अरेस्ट कर लिए, क्योंकि यहाँ के जो सीएम हैं वो भी उसके एक एजेंट हैं, वो भी उसके नक्शे कदम पे चलते हैं, उनके ऑर्डर्स पे चलते हैं। सीएम झूठा, पीएम झूठा, दोनों मिलकर देश को लूटा। शुक्रिया. మన నీళ్లు మనకు కావాలని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను తీసుకొని పోతుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతులు కట్టుకొని కూర్చోవడం సరికాదని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సుప్రీంకోర్టుకు వెళ్లి జలదోపిడీ ఆపాలని వికారాబాద్ జిల్లా పరిగి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రభుత్వం సంగమేశ్వర్ ప్రాంతం వద్ద కృష్ణా జలాలను తీసుకుపోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అదే జరిగితే ఖమ్మం, రంగారెడ్డి, నల్గొండ, నాగార్జున సాగర్కు కృష్ణానది నీళ్లు వచ్చే అవకాశం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంగమేశ్వర్ దగ్గర శ్రీశైలం రిజర్వాయర్కి దగ్గర లోపల కృష్ణా జలాలను వాడుకునే విధంగా ఒక పెద్ద సాగునీటి ప్రాజెక్టుకు టెండర్లు పిలవడం జరిగింది. అయినప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం దాని గురించి స్పందించడం లేదు, మాట్లాడడం లేదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సంగమేశ్వర్ దగ్గర కృష్ణా జలాలను వాడుకునే విధంగా ఒక 8,000 కోట్ల రూపాయల అంచనాలతో టెండర్లు పిలవడం జరిగింది. ఈ టెండర్లు విడిచి ఆగస్టు 2వ వారంలో పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు.
మరి నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనులు ప్రారంభిస్తే మన దగ్గర ఉన్నటువంటి నాగార్జున సాగర్కు నీళ్లు రావు, నల్లగొండ జిల్లాకు నీళ్లు రావు, ఖమ్మం జిల్లాకు నీళ్లు రావు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల వ్యాప్తంగా రోడ్లు అస్తవ్యస్తంగా గుంతలమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి శ్యామ్ సుందర్ మండల పరిధిలోని గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లు ఇంత అధ్వాన్నంగా ఉన్నా పాలకులు పట్టించుకోరా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ఏం చేస్తున్నారని నిలదీశారు. ఎంపీ కోమటిరెడ్డి గెలిచింది ఇక్కడి నుండి అయితే పనిచేసేది నల్గొండలో అని విమర్శించారు. ముఖ్యంగా జగత్పల్లి దగ్గర గల పిలాయిపల్లి కాలువ కల్వర్టు బ్రిడ్జి పనులు పూర్తి కాక రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు దాసరి మల్లేశం, మండల అధ్యక్షులు చింతల రామకృష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు నేను ఊరు గ్రామస్తులు వచ్చి కొబ్బరికాయ కొట్టమంటే కొట్టిన తప్ప నాకు ఆ కొబ్బరికాయకు శంకుస్థాపన చేసినా నాకు తెలియదు అని చెప్పినటువంటి ఎమ్మెల్యే గారు, మీరు నిద్ర లేవాలి, ఈ రోడ్లను పట్టించుకోవాలి. ఇప్పుడు మేము నిలబడ్డది ఇక్కడ జగత్పల్లి నుంచి పోతున్నట్టు రోడ్డు మీద ఉన్నట్టు పిలాయపల్లి కాలువ మీద గత 3 సంవత్సరాల నుంచి కల్వర్టు కట్టకుండా రోడ్డు వేయకుండా యాక్సిడెంట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి. గ్రామస్తులు తమ సొంత డబ్బులు పెట్టుకొని చందాలు వసూలు చేసుకొని ఇసుక సంచులతోటి కాలువపై పైపులేసి వాటి మీద చిన్న కల్వర్టు నిర్మించుకున్నటువంటి పరిస్థితి. మరి ఆ కల్వర్టు వర్షాలకు ఇప్పుడు వడబోయే వర్షాలకు గండి పడుతున్నటువంటి పరిస్థితి. మరి ప్రజలు వస్తున్న ప్రజాప్రతినిధులు నిద్ర లేవరా అని అడుగుతా ఉన్నా. మరి అధికారులను ప్రశ్నిస్తే డబ్బులు శాంక్షన్ కాంది, ప్రభుత్వం బిల్లులు ఇవ్వండి, కాంట్రాక్టర్లతో మేమెట్లా పని చేయించాలని అధికారులు సతమతం అవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళను స్ట్రెస్కు వాళ్ళను ఇట్లాంటి పరిస్థితుల్లో అధికారులు కూడా పనిచేయించలేనటువంటి పరిస్థితి. మరి వారిని కూడా మేము ఏమి అనలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నించే స్థాయిలో లేము. డబ్బులు రానప్పుడు గవర్నమెంట్ చిత్తశుద్ధితోటి ఏదైతే బిల్లులు ఇవ్వనప్పుడు అధికారులపై ఒత్తిడి తేవడం వల్ల ప్రయోజనం ఉండదు. మీరు వెంటనే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, మరి ఎంపీ గారు ఈ ప్రాంతానికి ఓట్లు వేయించుకున్నాడు, భువనగిరి ప్రాంతంలో ఎంపీగా అని చెప్పుకుంటున్నా, నల్గొండలో తిరుగుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీరిద్దరూ ప్రభుత్వంతో మాట్లాడండి. మీరు వెంటనే ఇక్కడికి రావాల్సిన వీటికి శాంక్షన్ కావాల్సిన బిల్స్ని శాంక్షన్ చేయించండి, పని జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నా. మరి అలాగే ప్రైమ్ మినిస్టర్ సడక్ యోజన కింద ఏదైతే వాజ్పేయి గారు ప్రారంభించారో ఆ ప్రోగ్రాం కింద 3వ ఫేజ్ కింద భారతదేశం అంతా 125,000 కిలోమీటర్ల రోడ్లు వేయాలి, ప్రైమ్ మినిస్టర్ గ్రామీణ సడక్ యోజన ఫేజ్ 3 కింద వేయాలని నిర్ణయం తీసుకుంటే తెలంగాణ కేవలం 800 కిలోమీటర్ల టార్గెట్, 125,000 కిలోమీటర్లు భారతదేశం అంతా ఉంటే భారతదేశంలో 13వ పెద్ద రాష్ట్రమైనటువంటి తెలంగాణ కేవలం 800 కిలోమీటర్లు మాత్రమే మాకు గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు కావాలని ప్రపోజల్ పెట్టుకునేటువంటి దరిద్రమైన పరిస్థితిలో ఉంది. రోడ్లు ఇస్తామన్నా వేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఎందుకున్నారు అని కేసీఆర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. ఇక్కడ ఏమున్నా ఎమ్మెల్యేని అడుగుతూ ఉన్నా, మీరు నిద్ర లేవండి, వెళ్ళి కేసీఆర్ గారిని నిలదీయండి, మా ప్రజలు మిమ్మల్ని ఇట్లా అడుగుతూ ఉన్నారు, మేము వారికి సమాధానం చెప్పాల్సిన పని ఉన్నది. మరి వెంటనే ఈ రోడ్ల పరిస్థితి, ప్రజల ఆరోగ్య పరిస్థితి, వాటిపై చర్చించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లులో ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకులు పున్న దినేష్తో కలిసి మాస్టర్ డిగ్రీ కాలేజీలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో డయాలసిస్ పేషెంట్లకు రక్తం చాలా అవసరమని, ఇటువంటి కార్యక్రమాలలో రక్తదానం చేసే దాతలను అభినందించారు. ఈ కార్యక్రమం చేపట్టిన ఎన్ఎస్యుఐ కార్యకర్తలను కొనియాడారు. మెడికల్ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాపశెట్టి రాము మాట్లాడుతూ కార్యకర్తలను అభినందించారు. అనంతరం రక్తదానం చేసిన యువకులకు శానిటైజర్, మాస్క్, పళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృష్ణనాయక్, మండల యూత్ అధ్యక్షులు శ్రీశైలం, రాఘవ, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండల కేంద్రంలోని జీహెచ్ఎంసీ పరిధి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న నిరుపేదల గుడిసెలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. కొన్ని సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబాల వారికి ఎటువంటి నోటీసు లేకుండా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి నాగేశ్వరరావు మరియు జీహెచ్ఎంసీ సిబ్బంది జేసీబీ సహాయంతో అక్రమంగా వెలిసిన గుడిసెలను తొలగించారు.
ఇదే ఒకటే లేవు కదా, మీరు చెప్తే అన్నీ ఉన్నాయి కదా, అన్నీ లేవంటే మీరు ఇవే ఉన్నాయంటే మీరు ఏమన్నా సాయంత్రం తీస్తారా? సాయంత్రం తీస్తారా? ఎక్కడ పోతాము ఎక్కడ ఆధారు లేకనే రోడ్ల మీద బతుకుతున్నాము. మజ్లీస్ పార్టీ కార్వాన్ ఎమ్మెల్యే కౌసారు మొయినుద్దీన్ జియాగూడ మేకల మండిని సందర్శించారు. రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా మండీలో వసతులు పరిశుభ్రతపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. बकरीद की मुबारक आप सब लोगों को। जो इस त्यौहार को मद्देनज़र रखते हुए जो आदरणीय मंत्रीगण म्यूनसिपल शाखा के मिनिस्टर KTR को हम लोग निवेदन दिए कि ये ऐसे त्यौहार के समय मंडी बंद रहना आवाम को बहुत मुश्किल होने, इस संदर्भ पे थोड़ा बहुत हमको रिलैक्स दे दीजिए। जैसा कि 200 मंडेदार में कम से कम थोड़े बहुत लोगों को देने से आवाम को हम लोग इस जो बकरीद का जो महीना है, जो कुर्बानी का महीना है, उसको हम लोग आदर करते हुए आज हम लोग मंडी में थोड़ा बहुत रिलैक्सेशन देते हुए हम मंडी को स्टार्ट करें। मैं मिनिस्टर साहब का, कमिश्नर साहब का, MLA साहब का दिल के गहराई से शुक्रिया अदा करता हूँ, क्योंकि ये बकरीद के महीने में मोंडा ये हमारा जो स्लाटर हाउस स्टार्ट होना हमारे लिए बहुत खुशी है और MLA साहब का जो ताउन की वजह से हम लोग ये कार्यक्रम को आगे बढ़ाए। और साथ ही साथ मेरे साथी मोंडेदार भाई सीनू भाई, प्रकाश भाई और हमारे अभी अध्यक्ष थे हाजी मोहम्मद भाई और हमारे जंगैया यादव जी, मैं उनको आर्य कटी को मैं दिल के गहराई से शुक्रिया अदा करता हूँ। जो हमारे आदरणीय मंत्रीगण और कमिश्नर जो लॉकडाउन का जो गाइडलाइंस दिए उसको मेंटेन करते हुए मंडी को चलाते हुए ये जो कोरोना का मरम्मत को गेट के अंदर तक नहीं आया वैसा आप सोशल डिस्टेंस मेंटेन करिए, जिससे कि कोरोना अंदर तक नहीं आएगा। यही मैं आपसे विनम्रता करता हूँ, प्रार्थना करता हूँ कि जो मंडी की जो संस्कृति संप्रदाय है जो गंगा जमुना की, उसको भी बरकरार रखते हुए हम सब लोग मिलके जो आने वाला जो त्यौहार है, जो बकरीद के त्यौहार में पूरे लोग खुशियों के साथ और हमारे जो कितने भी परेशानी आज हैदराबाद जियागुड़े में जो पॉजिटिव है, हम भगवान से, अल्लाह से, खुदा से विलम्बना कर रहे, प्रार्थना कर रहे, दुआ कर रहे कि हमारे जो पॉजिटिव को नेगेटिव का रूप धारण करके जो जियागुड़े में जो आज जीरो के मार्ग पर आया, मैं खुदा से भी, भगवान से भी दिल के गहराई से मैं शुक्रिया अदा करता हूँ। जितने भी जो लॉकडाउन का जो पालन पोषण कर रहे सबको मैं फिर एक बार जो हमारा गवर्नमेंट जो GHMC कमिश्नर जो हमारे गाइडेंस दिए उसको पालन पोषण करते हुए ये हमारे मंडी को चलाना बोल के फिर एक बार उनको मैं आदेश देते हुए, उनको रिक्वेस्ट करते हुए मैं विदा लेता हूँ। जय तेलंगाना। జగిత్యాల జిల్లా గొల్లపల్లి ఎస్ఐ జీవన్, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక మహిళా కానిస్టేబుల్, ఇద్దరు హోంగార్డ్స్ కరోనా బారిన పడి హోం క్వారంటైన్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకొని మనోధైర్యంతో కరోనాను జయించి తిరిగి విధుల్లో చేరగా వారిని జిల్లా అడిషనల్ ఎస్పీ కె దక్షిణామూర్తి అభినందించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రాణాంతకరమైనది కాదని, తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రజలు వైరస్ బారిన పడకుండా ఉంటారని, వైరస్ సోకినా భయపడకుండా తగు జాగ్రత్తలు, నియమాలు పాటిస్తూ చికిత్స తీసుకోవడం ద్వారా మళ్లీ కోలుకొని ఆరోగ్యం పొందుకుంటామని, దానికి గొల్లపల్లి పోలీసు సిబ్బంది నిదర్శనమన్నారు. ప్రజలు వైరస్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ మాస్క్, భౌతిక దూరం పాటిస్తూ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని, అనవసరంగా బయటకొచ్చి వైరస్ను కొని తెచ్చుకోవద్దని తెలిపారు. గొల్లపల్లి ఎస్ఐ జీవన్, ధర్మపురి ఎస్ఐ శ్రీకాంత్, బుగ్గరం ఎస్ఐ చిరంజీవి, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, రాజయ్య, వెంకటరమణ, చారి, రామ, హోంగార్డ్స్ శ్రీనివాస్, శ్రీధర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఐ గారు జీవన్ ఈ కరోనా పాజిటివ్ నుంచి ట్రీట్మెంట్ తీసుకొని అతనితో పాటుగా మాకు ఇద్దరు హోంగార్డులు, ఒక ఉమెన్ పీసీ, ముగ్గురు జవాన్లు కూడా మొత్తం టోటల్గా 6 ఎస్ఐ గారు 7 మెంబర్స్ కూడా ఈరోజు డ్యూటీకి రిపోర్ట్ చేయడం జరిగింది.
వారికి కరోనా పాజిటివ్లో వచ్చినా కానీ మన ధైర్యంతో వాళ్ళు ఇన్ని రోజులు క్వారంటైన్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ కూడా ధైర్యం చెప్పి ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా సంతోషంగా ఇప్పుడు ఈరోజు డ్యూటీకి వచ్చి రిపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళను మేము హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం వాళ్ళకి. అదేవిధంగా వీళ్ళు రేపు కూడా ఎక్కడికన్నా ఎవరైనా పోలీస్ స్టేషన్లో స్టాఫ్కి ఎవరికన్నా కరోనా ఎఫెక్ట్ అయినా కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళకు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి వీళ్ళు రోల్ మోడల్గా వాళ్ళకు బ్రీఫ్ చేస్తారు. ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలని వీళ్ళు చెప్తారు. చెప్పి వీళ్ళు మన జిల్లా ఫోర్స్ కూడా రేపు అందరికీ మొరల్ బూస్ట్ చేయడానికి పనికొస్తారని చెప్పని ఆ విధంగా వీళ్ళను వినియోగించుకున్నాం. కాబట్టి ఈరోజు వీళ్ళు డ్యూటీకి వచ్చినందుకు వీళ్ళందరికీ జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫు నుంచి వెళ్ళి ఆహ్వానం పలుకుతారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామంలో అటవీ భూములలో రైతులు సాగు చేసుకున్న భూమిలో అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటేందుకు ప్రయత్నించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తాము గత 20 సంవత్సరాల నుండి భూమిని సాగు చేసుకుంటున్నామని, ఇప్పుడు గుంతలు తవ్వి మొక్కలు నాటితే తాము ఎలా బ్రతకాలని ప్రశ్నిస్తున్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి మాట్లాడుతూ కొంతమంది రోజురోజుకు అటవీ భూమిని కబ్జా చేస్తున్నారని, అందువల్ల జిల్లా అటవీ శాఖ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం మొత్తం కలిసి 100 ఎకరాల వరకు గుంతలు తవ్వుతున్నామన్నారు. గత 15 రోజుల నుంచి విపరీతంగా ఈ భూమిని కబ్జా చేయడానికి ట్రై చేస్తున్నారు. అందుకని ఇమీడియట్గా ప్లాంటింగ్ చేయడానికి వీలు కాదు కాబట్టి వీటిని కందకాలు తవ్వుతున్నాము. కందకాలు తవ్వి ఏరియా మొత్తము రెడ్యూస్ చేస్తున్నాం. 40 హెక్టార్లు అంటే దగ్గర 100 ఎకరాలు. 100 ఎకరాలు మొత్తం కందకాలు జిల్లా అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ ఉందండి. మొత్తం యంత్రాంగం సపోర్ట్తోనే చేస్తుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల పూసల బస్తీకి కరోనా సెగ తగిలింది. వ్యాపారానికి మారుపేరుగా ఏళ్ల తరబడి నుండి నిరాటంకంగా కొనసాగుతున్న పూసల బస్తీ కరోనా తీవ్రత దృష్ట్యా మూసివేయాలని వర్తక వ్యాపార సంఘాలు నిర్ణయించాయి. దాంతో ఎప్పుడు వినియోగదారులతో కిటకిటలాడే పూసల బస్తీ ఇప్పుడు వెలవెలబోతోంది. ఇక్కడ ఉన్న గ్లాస్ భవన్ అసలు సంబంధించిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రింటింగ్ ప్రెస్ ఉన్న వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కరోనాని దృష్టిలో పెట్టుకొని తీవ్రమైన కేసులు అవుతున్న నేపథ్యంలో స్వచ్ఛందంగా వాళ్ళే అధ్యక్షులు సెక్రటరీ వచ్చి కార్పొరేటర్ గారు మనం మా ఏరియా మేము బంద్ చేయాలనుకుంటున్నాము, మీరు సహకరించగలరని మొట్టమొదటి వచ్చి వాళ్ళు అడిగారు. అయినాక అదేవిధంగా నూడా డైరెక్టర్ బాలాజీ గారు టీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన కూడా వచ్చి అవును ఎట్లా చేద్దాం అంటే సరే అన్న మీరు ఎట్లా అంటున్నాను. శనివారం రోజు వాళ్ళు వచ్చి చెప్పారు అది ఇట్లా మీ ఏరియా బంద్ చేస్తున్నాం మేము అంటే ఓకే అన్న మీరు బంద్ చేస్తున్నారు. అదేవిధంగా హిందువులు ముస్లింలు మెంబర్షిప్ లేని వాళ్ళు కూడా తారతమ్యం భేదం లేకుండా అన్న కరోనా దృష్టిలో అందరం ఉంచుకొని కూడా మేము కూడా స్వచ్ఛందంగా లాక్డౌన్ చేస్తామని చెప్పి పూసలకెళ్ళి వాళ్ళ హోల్సేల్ క్లాత్కి సంబంధించిన రిటైల్కి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరున మేము షాప్లో బంద్ చేసినాము. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆరోగ్యం మహాభాగ్యం, ఆరోగ్యం మంచిగా ఉంటే మనం ఈ పైసలు ఏ విధంగా సంపాదించుకోవచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళు అంత సీజన్ ఉండగా శ్రావణ మాసం చాలుగా కూడా స్వచ్ఛందంగా వాళ్ళు బంద్ చేసినందుకు కార్పొరేటర్ హోదాలో మరియు మా ఎమ్మెల్యే గారి హోదాలో మేయర్ గారి హోదాలో ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం అయ్యవారిపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దళితుల పట్టా భూములపై సర్పంచ్ చెన్రెడ్డి ఊర్మిళ భర్త యాదిరెడ్డి అక్రమంగా శ్మశాన వాటిక భూమి పూజ చేయడానికి ప్రయత్నం చేయడంతో రైతు కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. కొద్దిసేపు ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని ఇరువురికి నచ్చ చెప్పారు. సంబంధిత అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. బజార్ హత్నూరు మండలంలోని దేగామ గ్రామంలో స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ దుర్వా లక్ష్మణ్ ఆధ్వర్యంలో రైతు వేదిక భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్నదాతలను ఆత్మబంధువులుగా భావించి రైతులు ఒకే దగ్గర సమావేశమై పంటలు, దిగుబడి, లాభాలు తదితర అంశాలపై మాట్లాడుకునేందుకు ఈ రైతు వేదికలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు నానం రమణ, టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు నరేష్, రైతు విభాగం గ్రామ అధ్యక్షులు రాజేశ్వర్, గ్రామ రెవెన్యూ అధికారి భూమన్న, గ్రామ ఏఈఓ భోజన్న, గ్రామ పంచాయతీ కార్యదర్శి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కిట్లు అందుబాటులోకి వచ్చాయని డాక్టర్ మహేందర్ తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నా లేకున్నా అనుమానం ఉంటే నేరుగా తమ పిహెచ్సికి వచ్చి టెస్టులు చేయించుకోవాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని కోరారు. స్నాప్ చేయండి, మరి ఏం పర్లేదు. ఇద్దరు అయ్యి యాంటీజెన్ టెస్ట్ అంటాం దీన్ని, కోవిడ్-19 యాంటీజెన్ టెస్ట్, యాంటీజెన్ ర్యాపిడ్ టెస్ట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్. ఇది ఏంటంటే మనం నోస్ నుంచి స్వాబ్ తీస్తాం, స్వాబ్ తీసి ఆ లిక్విడ్లో ముంచేసి ఈ ర్యాపిడ్ టెస్ట్ ఉన్న కిట్లో ఒక 2 డ్రాప్స్ అప్లై చేస్తామండి. అప్లై చేసిన తర్వాత ఒకవేళ పాజిటివ్ వస్తే 2 లైన్స్ వస్తుంది, క్లియర్ కట్ లైన్స్. నెగిటివ్ వస్తే మాత్రం ఆ టెస్ట్ లైన్ అలానే ఉండిపోతుంది. ఓకే, ఇది రీసెంట్లీ గవర్నమెంట్ లాంచ్ చేసిన ర్యాపిడ్ టెస్ట్ యాంటీజెన్ టెస్ట్. ఇది అవైలబుల్ ఇన్ ఆల్ పిఎస్సిస్ అండ్ సిఎస్సిస్. మొత్తం మారుమూల ప్రాంతాల్లో ఉన్న పిఎస్సి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా ఎవరికైతే కరోనా లక్షణాలు అని డౌట్ ఉన్నాయో వాళ్ళు వాళ్ళ కన్సర్న్ పిఎస్సిస్కి వెళ్ళి టెస్ట్ చేసుకోవచ్చు. ఎవరికైతే పాజిటివ్ ఉందో సంబంధిత హాస్పిటల్స్, కోవిడ్ హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడ అడ్మిట్ అయిపోవచ్చు. లేదా వాళ్ళు ఓరల్ ట్యాబ్లెట్స్ డిపెండింగ్ అపాన్ ద సిమ్టమ్స్ ట్యాబ్లెట్ ఇచ్చి 14 days క్వారంటైన్ ఇంట్లోనే ఉంచుకోవాలని. ఒకవేళ సిమ్టమ్స్ కనుక మైల్డ్గా ఉంటాయి, నార్మల్ సిమ్టమ్స్ కనుక ఉంటే వాళ్ళకు కొన్ని డేస్ 7 days to 14 days మెడికేషన్ ఇచ్చేసి 14 days హోమ్ క్వారంటైన్ పెడతాం. డిపెండింగ్ అపాన్ ద ఏజ్, డిపెండింగ్ అపాన్ ద మార్బిడిటీస్ అంటే బీపీ, షుగర్ అలాంటివి ఏం లేకున్న వాళ్ళకు, మార్బిడిటీస్ వాళ్ళకు ఉంటే కంపల్సరీ అడ్మిట్ చేస్తాం. ఓకేనండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ గాంధీ భవన్ వద్ద నిరసన, భారీగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను తీసుకొని పోతుంటే తెలంగాణ ప్రభుత్వం చేతులు కట్టుకొని కూర్చోవడం సరికాదు.
జలదోపిడీని ఆపాలని వికారాబాద్ జిల్లా పరిగి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి డిమాండ్. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల వ్యాప్తంగా రోడ్లు అస్తవ్యస్తం, తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు. 20 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూమిని తీసుకుంటే ఎలా బ్రతకాలి? రాజన్న సిరిసిల్ల జిల్లాలో అటవీ శాఖ అధికారుల తీరుపై ప్రశ్నిస్తున్న రైతులు. నిజామాబాద్ జిల్లా పూసల బస్తీకి కరోనా సెగ. కరోనా తీవ్రత దృష్ట్యా షాపులు మూసివేయాలని వర్తక వ్యాపార సంఘాల నిర్ణయం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.